హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా. శ్రావణ మేఘాలు పార్ట్ 18. ఇంతవరకు అన్ని ఆడియోస్ వింటున్నారండి. చక్కగా ఒక మంచి కామెంట్ని కూడా పాస్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రీయే కదా, పోయేదేముంది. ఒక మంచి స్టోరీని విన్న ఫీలింగ్ అయితే మీకు తప్పనిసరిగా ఉంటుంది. ఇక పార్ట్ 18లో ఏముందో వినేద్దాం రండి. ఎయిర్పోర్ట్కి కామినీ కమల్ వచ్చి దర్శినిని చరణ్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లారు. మేం బయట ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటాం కామి అంది దర్శిని. షటప్, ఇంకేం మాట్లాడకు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చెప్పినట్టే మీరంతా వినాలి అంది అధికారంగా కామిని. దర్శిని గురించి ఇంట్లో వాళ్ళందరికీ ముందే తెలుసు. చరణ్ని కూడా ఇంట్లో అందరికీ పరిచయం చేశారు. అప్పటికే కొద్దిమంది చుట్టాలు వచ్చి ఉండటంతో ఇల్లంతా సందడిగా ఉంది. కమల్ చరణ్ రూములో, దర్శిని కామీ రూమ్లో చేరిపోయారు. మర్నాడు షాపింగ్లని, జ్యువెలరీ అని చాలా సందడిగా గడిచింది. ప్రతి క్షణం చుట్టాల పలకరింపులు, అమ్మమ్మ తాతయ్యల ఆప్యాయతలు, తల్లిదండ్రుల అపురూపాల మధ్య పెళ్లి రోజు దగ్గరగా వచ్చేసింది. భాగ్యరాజ్తో సహా ఫ్రెండ్స్ అంతా ఒకరోజు ముందుగానే దిగిపోయారు. అందరికీ మంచి హోటల్లో రూమ్స్ అప్పటికే కేటాయించారు. వాళ్ళకి కావలసిన మర్యాదల్ని, రూమ్స్ని అన్నిటినీ చరణ్, దర్శిని దగ్గరుండి మరీ చూసుకున్నారు. చరణ్ వచ్చిన దగ్గర నుంచి దర్శినిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. అందరిలో ఉన్నట్టే ఉంది, కానీ ఏదో లోకంలో ఉంది అని అనిపించింది. దేనికో బాధపడుతోంది. అడిగితే మాత్రం చెప్తుందనే నమ్మకం కలగలేదు చరణ్కి. కామినీ పెళ్లి సందడిలో పడి తన వెనకే దర్శినిని తిప్పుకుంటున్నా అంతగా గమనించలేకపోయింది. దర్శినికి అయితే అంతా ఏదో లోకంలో ఉన్నట్టుంది కామినీ పెళ్లి సందడి చూస్తుంటే. ఆ అపురూపమైన అందం చాలా అందంగా ఆ క్షణం అనిపించింది దర్శినిలో. కామిని ఆ క్షణం చాలా అందంగా కనిపించింది దర్శినికి. ఆ అపురూపం అమ్మా నాన్నలు ఉంటే వస్తుందేమో. ఆ అందం తాను కోరుకున్నవాడి చేయి పట్టుకుంటే ధైర్యంగా వస్తుంది. ఈ సందడి తన అనుకున్నవారు తన చుట్టూ ఉంటే వస్తుంది. ఆ ఆనందం రేపటి గురించి ఏంటి అనే ఆలోచన లేకపోతే వస్తుంది. ఇందులో దేనిలోనైనా కామినీతో నేను పోటీ పడగలనా అని ఆలోచించింది దర్శిని. కామినిని చూసి జలస్గా అనిపించలేదు. తన ఫ్రెండ్ అంత హ్యాపీగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఎందుకలా ఉండలేకపోతున్నానా అని మనసులో ఏదో బాధ, వేదన దర్శినికి. నీడనిచ్చే అనాథాశ్రమాలు, లేడీస్ హాస్టళ్ళు ఎన్ని ఉన్నా కడుపులో పెట్టుకుని చూసేది కన్నవాళ్ళు మాత్రమే. కష్టం వస్తే కడుపులో పెట్టి దాచుకునేది కూడా కన్నవాళ్ళు మాత్రమే. కష్టంలో గుర్తొచ్చేది నా అనుకున్న వాళ్లే. ఒక చిన్న ఓదార్పు, ఒక మంచి మాట ఇచ్చేది మనసుకి దగ్గరైన వాళ్లే. ఇవన్నీ ఎవరి దగ్గరైతే ఉన్నారో వారే అసలైన భాగ్యవంతులు. అవన్నీ చూస్తుంటే తనెంత పేదరాలో అర్థమైంది దర్శినికి. ఏం చేసినా తను ఈ జన్మకి భాగ్యవంతురాలు కాలేనేమో కదా అని అనుకుంది. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, కనీసం కోరుకున్నవాడి చేతిని పట్టుకునే చనువు కూడా లేదు నాలో. వీడు కూడా అంతే. ఒక్కసారి కూడా వాడి పక్కన నిలబడితే ధైర్యంగా అనిపించలేదు. బ్రతుకు మీద భరోసా లేని ప్రేమ అవసరమా నాకు అని అనుకుంటూ చరణ్ వైపు చూసింది దర్శిని. ఎందుకో తల తిప్పి చూసిన చరణ్కి తన వైపే చూస్తున్న దర్శిని కనిపించింది. దర్శిని కళ్ళల్లో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనబడింది చరణ్కి. ఏమైంది అని దూరం నుంచే కళ్ళతోనే అడిగాడు. ఏం లేదంటూ తల ఊపేసి మొహం తిప్పుకుంది దర్శిని. తామిద్దరూ తెచ్చిన గిఫ్ట్స్ ముందే ఇచ్చేశారు కామినికి, కమల్కి. ఆ రాత్రికి బ్యాచిలర్స్ పార్టీ ఉండటంతో మన వాళ్ళందరూ వచ్చేశారు కాబట్టి మేం కూడా అక్కడే ఉండి వారికి ఏం కావాలో చూస్తాం అని కామినీతో చెప్పి చరణ్, దర్శిని కూడా హోటల్ రూమ్కి వచ్చేశారు. ఆ హోటల్ అంతా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫ్రెండ్స్తో రూమ్స్ అన్నీ బిజీగా ఉండటంతో కనెక్టెడ్ రూమ్ ఒకటే ఖాళీగా ఉండటంతో అందులోనే చేరిపోయారు చరణ్, దర్శినులు. గోదావరి మధ్య లంకలో బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు అంతా. కమల్ ఫ్రెండ్స్, కామినీ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరే ముందే కామిని తండ్రి తప్పనిసరిగా కామినిని, కమల్ని తన దగ్గరికి పిలిపించుకొని, చూడమ్మా, మీరందరూ బ్యాచిలర్స్ పార్టీ సరదాగా చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ సరదాని సరదాగానే ఉండనివ్వండి. ఎటువంటి ఎలిగేషన్స్కి మాత్రం దారి తీయొద్దు. ప్లీజ్, ముందుగానే చెప్తున్నాను. ఇట్టే అంటే పేపర్లోకి ఎక్కించేస్తారు ఈ రిపోర్టర్లు. కాబట్టి ఎంత జాగ్రత్తగా వెళ్ళారో అంత జాగ్రత్తగాను తిరిగి రావాలి సుమా అని పదే పదే చెప్పాడు దర్శినికి, కామినికి ఆమె తండ్రి.
అంకుల్ మీకొచ్చిన భయమేం లేదు. మేము ఎలా వెళ్ళామో అలాగే జాగ్రత్తగా వస్తాం. నన్ను నమ్మండి అన్నాడు కమల్ ధైర్యంగా. నాకు తెలుసు కమల్ మీ సంగతి. అయినా ఒకసారి మళ్ళీ నా భయం ఉంటుంది కదా మీతో, అందుకే చెప్తున్నాను అన్నాడు కామిని తండ్రి. అందరూ సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ లంకకి చేరిపోయారు. అబ్బాయిలంతా డ్రింక్ చేసేవాళ్లే, కానీ కొంతమంది అమ్మాయిలు తాగాలా వద్దా అని తడబడుతూ ఉన్నారు. అబ్బాయిలు సరదాగా కాస్త రుచి చూడమంటూ తప్పులేదంటూ సర్ది చెప్పేస్తున్నారు. సరే అంటే సరే అనుకున్నారంతా. అక్కడ చాలామంది జంట కుదిరిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ట్రయల్స్లో ఉన్నవారు ఉన్నారు. ఏదేమైనా అంతా హెల్దీ ఫీలింగ్తోనే ఉన్నారు, ఒక్క భాగ్యరాజ్ తప్ప. కమల్ ముందే చరణ్తో చెప్పాడు, సిటీకి దూరంగా ఉన్నాం కదా చరణ్, పైగా పార్టీ చేసుకుంటున్నాం. అందరూ సేఫ్గా ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకోవాలి కాబట్టి నువ్వు నేను డ్రింక్స్ వైపు వెళ్ళొద్దు, ఓకేనా అన్నాడు చరణ్తో. కమల్, నాకు కూడా నువ్వు అంతగా చెప్పాలా? తప్పకుండా మనిద్దరం ఈరోజు అస్సలు డ్రింక్స్ వైపే వెళ్ళొద్దు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడమే మన పని అని హామీ ఇచ్చేశాడు చరణ్. వీళ్ల మాటలన్నీ విన్న భాగ్యరాజు మాత్రం ప్రాణం ఉసూరుమంది. ఎవరైనా దొరక్కపోతారా తాగిన మత్తులో అనుకున్నాడు. కమల్ కూడా కామినిని ట్రై చేయి పర్వాలేదు అంటూ బాటిల్ అందించాడు, ఎంకరేజ్ చేశాడు. అంతా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వులు జోక్స్తో హాయిగా వైన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దర్శిని మాత్రం మజా తీసుకుంది. కామిని బలవంతం చేసినా ఒప్పుకోలేదు. పక్కనే కూర్చొని చరణ్ నెమ్మదిగా, దర్శి అన్ని ఆనందాలు చూడాలి, అందరితో పాటు భయాలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయి. నువ్వు మళ్ళీ ఇంతలా ఎవరి పెళ్లిలోని ఇన్వాల్వ్ కాలేవేమో కదా. తాగేవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఇందులో తప్పేం లేదు. ఈరోజు తీసుకున్నంత మాత్రాన రోజు ఇదే అలవాటు కాదు కదా. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే మెచ్యూరిటీ మన డాక్టర్స్కి ఉందని అనుకుంటున్నాను. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఆపాలో తెలుసు కదా మనకి. సో క్యారీ ఆన్ అన్నాడు చరణ్. మరి నువ్వు తీసుకోవా అంది. నిన్ను చూసుకోవటానికి నేను ఉండాలి కదా, అందుకే ఈరోజు ఎంజాయ్మెంట్ అంతా మీదే అన్నాడు నవ్వుతూ చరణ్. అలా నవ్వుతున్న చరణ్ కొత్తగా అనిపించాడు. అసలే పౌర్ణమి, చుట్టూ గోదావరి, ఆ నీటిలో తెల్లని చల్లని చందమామ నీటిలో సయ్యాటలాడుతుంటే తన పక్కనే మరొక చంద్రుడు ఉన్నాడా అన్నట్టుగా ఉంది చరణ్ని చూస్తుంటే. ఎందుకో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది దర్శిని మనసుకి. ఈ రాత్రి ఈ చందమామ, గోదావరి మీద నుంచి వచ్చే చల్లని గాలి, పక్కనే చరణ్ సామీప్యం చాలా చాలా నచ్చేసింది. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. చక్కని ఇసుక దిబ్బలు అక్కడక్కడ కనబడుతూ, చంద్రుడు నీటి మీద సయ్యాటలాడుతూ, అప్పుడప్పుడు చల్లని గాలి శక్తి కొద్దీ తమ మీదకి విసిరేస్తున్నాడా అనిపించినట్టు వాతావరణం అంతా కూల్గా చల్లచల్లగా ఉంది. కడుపులోకి వెళుతున్న మందు మాత్రం వెచ్చవెచ్చగా లేని ఆశల్ని కల్పిస్తోంది ఒక్కొక్కరికి. చరణ్, కమల్ తాగరని అర్థమైన భాగ్యరాజ్ తాను వెయిట్ చేసి ఉపయోగం లేదనుకుంటూ ఫుల్గా డ్రింక్ చేశాడు. సరదాగా కబుర్లతో సమయమంతా గడిచిపోతోంది అందరికీ. అక్కడే ఉన్న డ్రింక్ గ్లాస్ అందుకొని తాగబోయింది దర్శిని. అలా కాదు ఉండు అంటూ ఐస్ వేయాలని చూసేసరికే తాగేసింది. అంతటితో ఆగలేదు. భయంగా మొదలుపెట్టి భయం తీరేలా తాగింది. చాలా ఎక్కువైంది, ఇంకాపే అనుకుంటూ మళ్ళీ గ్లాసు ఇవ్వటానికి ఒప్పుకోలేదు చరణ్. అందరూ జంటలుగా కలిసి కాస్త తాగిన తర్వాత అటూ ఇటూ నడుచుకుంటూ గోదావరి నీళ్లు పాదాలను తాకుతుంటే నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎవరికి వాళ్ళు కావలసిన వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నారు. అదంతా చూసి అన్నీ చకచకా సర్దేశారు కమల్, చరణ్. దర్శిని కోసం వెనక్కి తిరిగి చూసేసరికి ఎక్కడా కనిపించలేదు చరణ్కి. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు చరణ్. దూరంగా ఒంటరిగా వెళుతూ కనిపించింది దర్శిని. కమల్, నువ్వు కామినిని హ్యాండిల్ చేయి, జాగ్రత్త అంటూ దర్శిని వెనుక వెళ్ళాడు చరణ్. ఆగు అంటూ చేయి పట్టుకోబోయాడు పరుగును వెళ్ళి. ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది దర్శిని ఏంటన్నట్టు. మన వాళ్ళంతా అక్కడ ఉంటే నువ్వు ఇంత దూరం రావటం కరెక్ట్ కాదు, పద ముందుకి అన్నాడు చరణ్. చేయి వదిలించుకొని ముందుకు సాగింది. ఆమె బాధ్యత తనదన్నట్టు వెనకే అనుసరించాడు చరణ్. ఇలా ఎంత దూరం వస్తావు అంది చరణ్ వైపు తిరిగి వెనక్కి అడుగులు వేస్తూ. నువ్వెంత దూరం వెళ్తే అంత దూరం వస్తా అన్నాడు కామిని దర్శిని వేస్తున్న అడుగుల్లో తను కూడా అడుగులు వేస్తూ. దర్శి, ఒక్కసారి చూడు, నీ అడుగుల్లో అడుగులు వేస్తూ నీ వైపు వస్తున్నాను అన్నాడు చరణ్.
కిందకు చూస్తే తడి ఇసుక మీద తన అడుగులు మాత్రమే ఉన్నాయి. నవ్వుకుంది. నేను నీ వెనక నడిచినప్పుడు నువ్వు వెనకడుగు వేశావు. అందుకేరా నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నా అంది దర్శిని. చరణ్ ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే మళ్ళీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోతున్నా అంది. సరదాగా చరణ్ మరి ఒక్కర్తివే ఉండగలవా అక్కడ అన్నాడు టీజింగ్గా. నేను ఒక్కర్తినే అని ఎవరు చెప్పారు నీకు? నాతో చాలా తీసుకువెళ్తున్నా అంది. అవునా? ఏం తీసుకువెళ్తున్నావేంటి అన్నాడు చరణ్. తన గుండెల మీద చేయి పెట్టుకొని ఇక్కడంటే ఇక్కడ అని వేలితో చూపిస్తూ, నీ జ్ఞాపకాలను, ఆ రోజు నువ్వు పెట్టిన సంతకం ఇంకా ఇక్కడే ఉండిపోయిందిరా అంది పెదవుల్ని వేలితో రాసుకుంటూ. నిన్ను చూస్తుంటే నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నట్టే ఉంటుంది. ఆ స్మెల్ ఇంకా నన్ను పట్టుకునే ఉంది ఇప్పటికీ. చరణ్కి సడన్గా దర్శిని మాటలు వింటుంటే ఆ రోజు తామిద్దరూ పెళ్లి చేసుకుంటున్నామని హాస్టల్లో చెప్పటం, దర్శిని కోపంగా తన దగ్గరికి రావటం అంతా కళ్ళ ముందు కదిలింది. అంటే అన్నిటినీ పదిలంగా మనసులో దాచుకుందన్నమాట రాక్షసి. ఒక్కసారి కూడా అలా ఉన్నట్టు బయట పడనే లేదు కదా అనుకున్నాడు. ఎప్పుడు తలుచుకున్నా అవన్నీ ఇప్పుడే ఫ్రెష్గా జరిగినట్టు ఉంటుందిరా అని. అవి చాలు ఈ లైఫ్కి. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నా, నిన్ను కూడా దూరంగా పెడుతున్నా అని దర్శిని మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చరణ్. నిజంగానే తను గమనించలేదు మట్టిబుర్ర గాని కొద్ది రోజులుగా దర్శిని దూరంగా ఉంటోంది. మాటలు కానీ, ఎదురుపడటం కానీ, ఫోన్ మెసేజెస్ ఏమీ లేవు. ఏదో జరుగుతుందని అనిపించింది మనసుకి. దర్శి దూరంగా అయిపోతుందేమో అని అప్పుడు కలతగా అనిపించింది. కానీ ఇప్పుడు అదే విషయం దర్శిని మత్తులో మాట్లాడుతుంటే అనుకోకుండానే మాట జారింది. చుటుక్కున దర్శి చేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు చరణ్. ఆ స్పర్శ నచ్చినట్టు అలాగే గుండెల మీద తలవాల్చింది. జీతూ మెల్లగా పిలిచింది. ప్లీజ్ నువ్వు ఎప్పటిలాగే ఉండరా. నువ్విలా నా దగ్గరగా ఉంటే నా ఊపిరి ఆగిపోతుంది. లేనిపోని ఆశలు పెట్టొద్దు అంది కళ్ళు మూసుకొని కలవరిస్తున్నట్టు. ఎంత ప్రేమగా పిలిచింది అనుకున్నాడు చరణ్. అలాగే ఆమెను హత్తుకొని దర్శినిని చూస్తే ఎక్కడికి వెళ్తున్నావు దర్శి అని చాలా మెల్లగా మార్ధవంగా అడిగాడు. తాను ఎక్కడ ఉందో గమనించినట్టు చరణ్ని దూరంగా తోసేసింది ఒక్కసారిగా. అయినా మళ్ళా దగ్గరికి లాక్కున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు, ఏమైపోయినా వెతుక్కునేవాళ్ళు లేరు, అసలు నా కోసం ఆలోచించేవారే లేరు. ఈ ప్రపంచం మొత్తం మీద వెతికి చూసినా నాకంటూ ఒక్క మనిషి కూడా లేరు. అయినా నీకెందుకు చెప్పాలి అంది విడిపించుకుంటూ. చరణ్ ఒక్కసారిగా చేతులు వదిలేసరికి వెనక్కి పడింది. నవ్వుతూ అలాగే మధ్యలో వదిలేస్తావురా, నిన్ను నమ్ముకుంటే అంతే అంది దర్శిని. హాయ్ ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.